నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈద్ పండగ నేపథ్యంలో కిటకిటలాడిన పట్టణం. పండగ సామాగ్రిని ఖరీదు చేయడంతో జనసంద్రంగా మారిన కూడళ్లు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన. ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తిన ఎంపీ గోడం నగేష్. పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఈదుల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ముస్లిం సోదరులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పండుగకు అవసరమైన సామాగ్రిని ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపడంతో పట్టణ ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. ఇక రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈదుల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నెల రోజులుగా పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదరులు పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులు జనసంద్రంగా మారాయి. అటు పండగ రోజున ఉదయం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరిపే ఈద్గా మైదానంలోనూ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రార్థనల కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇక పండగ నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన వీధులు కిటకిటలాడాయి. పండగకు అవసరమైన వస్తువులు ఖరీదు చేయడంతో పాటు బట్టలు ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. ముఖ్యంగా అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అశోక్ రోడ్ మీదుగా గల ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. ఈ రోజున ప్రత్యేకంగా చేసుకునే వంటకాల సామాగ్రితో పాటు బట్టలు, అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేశారు. పండగను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రంజాన్ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా జుమాతుల్ విదా ప్రార్థనలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మసీదుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు ఖురాన్ ప్రవచనాలను బోధిస్తూ రంజాన్ మాసంలో పాటించిన క్రమశిక్షణ, నియమనిష్టలను ఏడాది పొడవునా కొనసాగించాలని, నిత్యం నమాజులు ఆచరించాలని భక్తులకు పిలుపునిచ్చారు. మసీదులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎంపీ గోడం నగేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో ఎంపీ గోడం నగేష్ పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానందం, పార్టీ నేతలు వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. స్టెప్స్ దగ్గర కలెక్టర్ సార్ మెయిన్ స్టెప్స్ ఉన్నాయి కదా, మా ప్రోగ్రామ్ ఇది ఆర్డర్ తీసుకుని పర్మిషన్ తీసుకున్నాం కదా. ఏం జస్ట్ పిటిషన్ ఇస్తాం వచ్చేసి రమ్మన్నా కదా కలెక్టర్ సార్. ఇప్పుడు రేగిపోతుంది మీ వాగ్విధాంతో అయిపోతుంది. తమ్ముళ్ళు అందరూ చూడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2.5 సంవత్సరాలు గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటిని పూర్తిగా అమలు చేయలేదని ఎంపీ గోడం నగేష్ విమర్శించారు. నమ్మకంతో ఓటు వేసిన ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే 6 గ్యారంటీలతో పాటు అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. 2 సంవత్సరాలైనా ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీరు 2023లో చేసినటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే అమలు చేయమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి పార్టీ పరంగా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో
ఆదిలాబాద్ జిల్లాలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు బ్రహ్మానంద్ గారు మా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి ఇప్పుడే కలెక్టర్ గారికి మా యొక్క నివేదన ఇవ్వడం జరిగింది. అదే కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో పెట్టాలని చెప్పేసి అదొక వినపాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, గ్రామాలలో పనులు కావచ్చు, అది సీసీ రోడ్లా, సైడ్ డ్రైన్లా, లేకపోతే కల్వర్ట్లా, ఏ పని కూడా గ్రామ పంచాయతీలో గ్రామం నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయిలో నేషనల్ హైవేస్, అదే మాదిరిగా రైల్వే లైన్లు కావచ్చు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి యొక్క మన ప్రధాని యొక్క చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో పెట్టాలని చెప్పేసి ఒకటే ఈ సందర్భాన కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల్ని మేము నెలలోపట్నే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ, హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి బాధితుడిపై బండరాయితో దాడి చేసి కత్తితో గాయపరిచి నగదు, మొబైల్ ఫోన్ దోపిడీ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి వాహన తనిఖీల సమయంలో పట్టుకున్నట్లు రూరల్ సీఐ కె ఫణీధర్ తెలిపారు. ఈ నెల 17వ తేదీ రాత్రి జుంగారే అశోక్ అనే వ్యక్తిని లిఫ్ట్ పేరుతో ఎక్కించుకొని బంగారుగూడ సమీపంలో బండరాయితో తలపై దాడి చేసి కత్తితో మెడ, చేతిపై గాయపరిచిన ఘటనలో నిందితుడు వెంకటేష్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి వాహన తనిఖీల సమయంలో పట్టుకున్నామన్నారు. నిందితుడి వద్ద నుండి ఫ్యాషన్ ప్లస్ వాహనం, కత్తి, మొబైల్ ఫోన్లు, 1000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో టాస్క్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నిష్ణాతులతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని యువత ఉచిత నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఈడీఎం బండి రవి, టాస్క్ మేనేజర్ సాయి, బోధనా సిబ్బంది, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. As I told, practice is important for communication skills also. Practice is important for reasoning also. Practice is important for this Python, Java, C, whatever courses are there. We are having good setup of systems also. 20 systems are there. So each one of you can get good practice time also. Even each one of you practice for 1 hour also. So easily in the morning time, after the basically this theoretical portion, in the evening time, every 1 hour also if you practice, all of you will get an opportunity. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్తో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్ర సుజాతతో పాటు ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్ష విరమింపచేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు నిర్వహిస్తారని, వారి ప్రార్థనలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని నరేష్ జాదవ్ ఆకాంక్షించారు.
రంజాన్ మాసం సామరస్యానికి, సోదర భావానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రజలందరూ ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రంజాన్ అనేది చాలా కఠోరమైన దీక్షతోని కనీసం త్రాగునీరు తాగకుండా చేసేటువంటి ఇది దీక్ష. మరి ఇది ఏంటంటే ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సృష్టి అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుని అల్లాను ప్రార్థిస్తూ ప్రతిరోజు ఎన్నోసార్లు నమాజ్ చేస్తూ నిరంతరంగా ప్రతిరోజు ఉపవాసంలో అల్లాని తలుచుకుంటూ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి వారిని ఏంటంటే మంచి సుఖశాంతులతో ఉండాలని, అందరి సమిష్టిగా ఉండాలని కోరుకుంటూ రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే ఒకటే నెల అందరూ ప్రపంచంలో ఎన్ని వివిధ రకాల వాళ్ళ సంస్కృతులు ఉన్నా ఏమున్నా రంజాన్ అంటే అందరూ ఒకే తీరు చేసేటువంటి ప్రపంచంలో ఏకైక రంజాన్. ఒక రంజాన్ మాసం మాత్రం ప్రపంచం మొత్తం ఒకటే విధంగా పాటిస్తున్నటువంటి ఏదైనా ఉన్నదంటే పండుగ రంజాన్ ఒకటే. బేలా మండల పరిధిలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పలు చోట్ల పంట నష్టం జరిగింది. చేతికంది వచ్చిన పంట వానలతో నేల కొరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేలా మండలంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. మండలంలోని పాటాన్, చెప్రాల, కోద్దూర్ గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగింది. మరికొద్ది రోజుల్లో కోతకు వచ్చే దశలో ఉన్న పంట నేల కొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు రైతులు విశాల్ గోడే, సుదర్శన్లు మాట్లాడుతూ గురువారం రాత్రి కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న పంట పూర్తిగా నేల కొరిగిపోయిందన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంట ఇలా నష్టపోవడంతో భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో రైతులు సతమతమయ్యారు. వర్షాకాలంలో కూడా అంతే. పత్తులు వేసిన పత్తులు మొత్తం వర్షానికి దెబ్బతిని పత్తులు దిగుబడి రాలేదు. ఏదో కొందరికి నీటి సదుపాయం ఉన్న వాళ్ళు సోయా అయిన తర్వాత కొందరు శనగ వేసుకున్నారు, కొందరు జొన్నలు వేసుకున్నారు. అయితే మేము కూడా ఒక 2 ఎకరాల వరకు జొన్న పోసినాం. మొత్తం మొన్న గాలి వానకు మొత్తం జొన్న కింద ఉరిగిపోయింది, మీరు చూస్తున్నారు. ఇప్పుడు నిండినే కొన్ని గింజలు ఉన్నాయి, అవి కూడా గింజలు నిండవు అని డౌట్ ఉన్నది. ఇది మొత్తం నేల కొరిగింది. పూర్తిగా ఈ సంవత్సరం రైతులకు కష్టాలు మిగిలింది. ఈ సంవత్సరం దాదాపు మా ఊర్లోనే ఒక 50 ఎకరాల వరకు జొన్న పోసినామండి. అయితే అందరి పరిస్థితి ఇదే. కొన్ని ఆగినాయి, కొందరి మొత్తం దాదాపు ఒక 70-80% అయితే మొత్తం నేల కొరిగినాయి. మరి మా బేలా మండలు కూడా ఒక 500 ఎకరాల వరకు ఉంటుంది నా అంచనా ప్రకారం. అయితే వాళ్ళ పరిస్థితి ఏమున్నదో కానీ మా దగ్గర అయితే మొత్తం నేల కొరిగి ఉన్నది. ఇది ఈ పంటలు నష్టపోయినందుకు ప్రభుత్వం ఏమన్నా రైతులకు సహాయం అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొక్కజొన్న అనే పంట నిన్న రాత్రి వర్షానికి బాగా గాలి ఉండడంతో నేలమట్టమైంది. మరి దీనిపైన ప్రభుత్వం సర్వే చేసి చర్యలు చేపట్టి దీనికి మొక్కజొన్నకు నష్టపరిహారం ఇవ్వాలని, మరి తక్షణమే దీనికి సర్వే చేపియాలి గవర్నమెంట్. ఒకటైతే ధీమా లేదు, గవర్నమెంట్ నుంచి బీమా లేదు, ఏమీ లేదు. కాబట్టి ప్రతిసారి రైతులు నష్టపోతున్నారు. ఫస్ట్ నుంచి పత్తి నుంచి అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకున్నాం, కానీ ఇంకా దానికి ఇది కూడా నష్టపోతే రైతులు ఎలా తట్టుకోవాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం తక్షణమే దీనికి ఆదుకొని నష్టపరిహారం అనేది ఇవ్వాలి. జిల్లా సాయుధ పోలీసు ముఖ్య కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, ఆయుధాల సంరక్షణపై సమీక్ష నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం ఈ సందర్భంగా సహించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి పోలీసు నిజాయితీతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. సిబ్బందికి సమానంగా విధులు కేటాయించి రొటేషన్ విధానంలో పనిచేయాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, కార్యాలయంలో ఉన్న ఆయుధాలను నిరంతరం శుభ్రపరుస్తూ సన్నద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సాయుధ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా అంకోలి గ్రామానికి చెందిన సుడగోని సుధాకర్ గౌడ్ నియమితులయ్యారు. ఉగాది పండుగను పురస్కరించుకొని జిల్లా కమిటీని
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనపై నమ్మకంతో నియామకానికి కృషి చేసిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి సుధాకర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈద్ పండగ నేపథ్యంలో కిటకిటలాడిన పట్టణం. పండగ సామాగ్రిని ఖరీదు చేయడంతో జనసంద్రంగా మారిన కూడళ్లు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన. ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తిన ఎంపీ గోడం నగేష్ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.